ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానము కలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించువారు దరిద్రులు. ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానుడు. ధర్మశాస్త్రము త్రోసివేయువారు దుష్టులను పొగడుచుండురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమై మెట్టి దైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తము గ్రహించురు. వంచకుడై ధనము సంపాదించుట వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశంను అంగీకరించు కుమారుడు బుద్ధి కలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొని వాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గ మందు నొప్పించువాడు తాను తొవ్విన గోతులో తానే పడును. యథార్థవంతుడు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయము కఠినపరచుకొనివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దరిద్రుడును సమానములు. వివేకము లేనివాడనై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. దుర్లాభములను ద్వేషించువారు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణమును తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టి వారిని ఆపకూడదు. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన కలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించి కలుగు పేదరికము ఇంతంతా కాదు. నమ్మకమైన వాని దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు అతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదించు అతురపడును. తనను దరిద్రత వచ్చువాని వారికి తెలియదు. నాలుకతో ఇచ్చికమ్ములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొని వాడు నశింప చేయువానికి జతకాడు. పేరాస కలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. వేదలకిచ్చు వానికి లేమి కలుగును. కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును. దుష్టులు గొప్ప వారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ కుదురు.